అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. గాడిద గాడిద రాసుకుంటే బూడిదే కదా రాలేది, అరే అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. మాత మాత అనుకుంటా మాకు వాత వెచ్చిపోతివిరా అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. సచ్చిన సేవాలను ఇక తింటూ ఉన్నవు, ఒరే బతుకున్న మనసుల తలకాయ తింటూ ఉన్నవు. అన్ని ఇప్పుకొని నీవు ఊర్లన్నీ తిరుగుతున్నవు, ఒరే అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. ఆడోళ్ళు పెళ్లి చేసుకోరు అంటివి, అదే ఆడామను నువ్వు లేపుకొని పోతివి. పూజ అనుకుంటూ బాజా వాయిస్తివి, ఒరే అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. గాడిద గాడిద రాసుకుంటే బూడిదే కదా రాలేది, ఒరే అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. సన్యాసి వయ్యి నీవు సన్యాసుల చేస్తివి, ఎదురొచ్చిన ప్రజల మెదడు ఖరాబును చేస్తివి. ఆ పుర్రెలు పట్టుకొని మా పుర్రెలు వల కొడితివి, ఒరే అగోరి నీకెందుకురా పోరి, ఒరే అగోరి జర చెప్పరాదు వారి. గాడిద గాడిద రాసుకుంటే బూడిదే కదా రాలేది, అగోరి నీకెందుకురా పోరి అని అడుగుతూ ఈ క్వశ్చన్ ఈ సమాజానికి నేను వేస్తున్నా. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను విమర్శించే స్థాయికి వచ్చినటువంటి అఘోరిని అరెస్ట్ చేయకుండా టైంపాస్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు కూడా మరి ఏదైనా మతలా ఉందా అనేది ఆలోచించాలి. ఈ అఘోరికి ఉన్నటువంటి స్వేచ్ఛ సామాన్యమైన మనసులో లేకుండా అయింది. దయచేసి అందరూ ఒకసారి ఆలోచించి అఘోరుల ఆలోచనకు మనం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ అఘోరి నీకెందుకురా పోరి అని ఈ పాటను నేను రాయడం జరిగింది. అందరికీ జై భీమ్, జై భారత్.